ఏలూరు జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్ లైన్ లీకేజ్ అయింది. మోటార్ల నుంచి డెలివరీ పాయింట్కి వెళ్లే మార్గంలో కృష్ణారావుపేట సమీపంలో పైప్ లైన్ ఎయిర్ వాల్ ప్లేట్ ఓడిపోవడంతో భారీగా నీరు ఎగిసి పడుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేశారు. ఇవాళ 15 మోటార్లను అధికారులు స్విచ్ ఆన్ చేశారు. దీంతో కృష్ణ డెల్టాకు 5,250 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. మరోవైపు పట్టిసీమ పైప్ లైన్లు పగలడంతో గోదావరి జలాలు పంట పొలాల్ని ముంచెత్తుతున్నాయి. గత 5 ఏళ్లుగా పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్ నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోలేదు. మొదటి 4 ఏళ్ల మోటార్లను పూర్తిగా పక్కన పెట్టేశారు. గతేడాది నీటి కొరతతో వాటిని కొద్ది రోజులు వినియోగించారు. ఈ ఏడాది ప్రాజెక్టులలో నీరు పూర్తిగా ఎండిపోవడంతో పట్టిసీమ మోటార్లతో నీటి తరలింపు ప్రారంభించారు. 2 రోజుల క్రితం మంత్రి నిమ్మల రామానాయుడు మోటార్లను ప్రారంభించారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీటిని లిఫ్ట్ చేయడం లేదు. దశల వారీగా మోటార్ల సామర్థ్యం పెంచుకుంటూ వెళ్లాలని ప్రణాళిక రూపొందించారు. అయితే పైప్ లైన్ ధ్వంసం కావడంతో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది.